మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో తిరుగుబాటు బావుట ఎగరవేసిన పొంగులేటిని కావాలనే పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. గత కొంతకాలంగా అసమ్మతి నేతలుగా ముద్రపడిన తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటీవల కాలంలో వారంతా ఇద్దరు బల ప్రదర్శనకు దిగారని చెప్పవచ్చు. జనవరి 1వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఇంటి వద్ద ఆత్మీయ సమ్మేళనం పేరుతో మాత్రం తన అనుచరులతో అనుమాయులతో సమావేశమై అధిష్టానంపై కూడా అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా బాగా సీరియస్ గా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీ కేంద్రంగా ఆవిర్భావ సభ ఏర్పాటు చేయాల్సింది కాస్త ఖమ్మం కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటుకు 18వ తేదీని డేట్ కూడా ఫిక్స్ చేసిన జరిగింది. ఫిక్స్ చేసిన నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఈ సభను విజయవంతం చేసేందుకు మాత్రానికి పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీష్ రావు మాత్రానికి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి వీళ్ళందరినీ నియమించడంతో పాటు మంత్రి హరీష్ రావు మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు మాత్రం రావడంతోనే ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టిన తెల్లారే ఆయన మాత్రం తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి నేరుగా వెళ్ళడం, ఆయనతో సంప్రదింపులు జరపడం, అసమ్మతి గెలవ వెలిగించవద్దు, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారంటూ మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన సంప్రదింపులు జరపడం కొసమేరపు అయితే అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా అదే మరో అసమ్మతి నేతగా ముద్రపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మాత్రం అంటిముట్టినట్టుగా వివరిస్తున్నారు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊసు కూడా ఎత్తకుండా అతన్ని కలవడం కూడా చేయకుండా మాత్రానికి అతన్ని పక్కకు వదిలేయడంతో మాత్రానికి మరో తేదీన మనుగురులో పినపాక నియోజకవర్గ సమావేశం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆత్మీయులతో. ఆ రోజు కూడా అధిష్టానంపై మాత్రానికి కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, త్వరలో చేరుస్తామన్నా అంటూ నా ఎంట ఉన్న అర్హత ఉన్న వాళ్ళంతా ప్రతి ఒక్కళ్ళు పోటీ చేస్తారు రాబోయే రోజుల్లో అంటూ మాత్రం పరోక్షంగా ఆయన పార్టీని వీడే విధంగా వ్యాఖ్యలు చేయడంతో మరింత పార్టీ కూడా అధిష్టానం కూడా సీరియస్ గా అయింది. దీంతో అతను పార్టీని పూర్తిగా పక్కకు పెట్టేందుకు పూర్తి చేశారు. ఆ తర్వాత 12వ తేదీన కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు నూతన సమీకృత కలెక్టర్ సముదాయాలను మాత్రం ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ కూడా ఆ రోజు కూడా తనకి ఆహ్వానం కూడా పార్టీ నుంచి ఏమాత్రం అందలేదు. దీంతో పూర్తిగా పొంగులేటి వర్గాన్ని కూడా పక్కకు పెట్టినట్టయింది. వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా అడుగులు వేసిందని చెప్పొచ్చు. ఇద్దరు అసమ్మతి నేతలు ఎవరైతే జిల్లాలో ఉన్నారో పొంగులేటితో పాటు తుమ్మల్ని మాత్రం దగ్గర తీసుకున్నారు. తుమ్మలని దగ్గర తీసుకోవడంలో కొంత అంతరార్థం కూడా ఉందని చెప్తున్నారు. సీనియర్ గా ఉన్నాడు, అందులో గతంలో కూడా మొదటిసారి కేబినెట్ లో తెలంగాణ మొదటి కేబినెట్ లో కూడా కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. ఆయన కేబినెట్ లో ఉండి అభివృద్ధి పనులను ఖమ్మం జిల్లా గుర్తింపజేశాడు. ఆ తర్వాత జరిగే పరిణామాల్లో భాగంగా ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల కాలంలో ఆయన కూడా కొంత బల నిరూపణ కోసం ఇటీవల కాలంలో వాజేడు కావచ్చు, వేంసూర్లో కావచ్చు, జనవరి 1వ తేదీన పాలేరు నియోజకవర్గం తన సొంత నివాసంలో ఈ నూతన గృహప్రవేశం సందర్భంగా ఆయన కూడా బల నిరూపణ చేశారు. ఆయన మాత్రం అలాంటి తుమ్మల నాగేశ్వరరావు మాత్రానికి దగ్గర తీసే ప్రయత్నం అయితే అధిష్టానం చేసింది. ఈ నేపథ్యంలో అతనికి సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు అశరాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు జన సమీకరణ తరలించేందుకు మాత్రానికి పూర్తి బాధ్యతలు జరుగుతుంది. దీంతో నిన్న కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరం కూడా ఆల్మోస్ట్ పార్టీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడి ఈ నెల 18వ తేదీన మాత్రానికి 18వ తేదీన అదే రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మం వేదికగా జరుగుతుండగా అదే రోజు ఢిల్లీలో అమిత్ షాను మాత్రానికి పొంగులేటి కలిసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టారు. దానిలో భాగంగా నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన ఫేస్బుక్ ప్రొఫైల్ పై గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఉన్న ఫోటోలతో ఉండేది. నిన్న ఉదయం 11 గంటల 12 గంటల ప్రాంతంలో మాత్రానికి ప్రొఫైల్ పిక్ ని మాత్రం పూర్తిగా మార్చేశాడు. కాషాయ రంగులో ఉన్న ఉదయించే సూర్యుడు ఫోటోతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోను జోడించి పెట్టడంతో మాత్రానికి ఆయన అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అతన్ని పట్టించుకోకపోవడంతోనే అతను కూడా పూర్తిగా బీజేపీ వైపు కూడా తొంగి చూస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి గాయత్రి.